కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలు ధనుర్మాస సంగీత నాటక నృత్యోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మొదటి కార్యక్రమంగా కెనరా బ్యాంక్ ఉద్యోగి పాలమంగ ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులతో కోలాటం కార్యక్రమం, రెండవ కార్యక్రమంగా ఎం విజయకుమారి ఆధ్వర్యంలో నాగసుధ సంస్థ ఆధ్వర్యంలో సంగీత కచేరీ కార్యక్రమం, మూడవ కార్యక్రమంగా శ్రీ లయ నృత్య నికేతన్ నాట్యాచార్యులు శ్రీను ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులతో నృత్య కార్యక్రమం జరిగింది. ఆద్యంతం జరిగిన సంగీత నృత్య కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే సత్కళ వాహిని వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతున్నాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీమతి పాలమంగ గారు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో 30 మంది కోలాట నృత్య కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ కార్యక్రమంగా ఎం విజయకుమారి గారు నాగసుధ అనే ఒక సంగీత సంస్థ నిర్వాహకురాలు, అమెరికా మరి కాకినాడలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి మాస కార్యక్రమాన్ని నిర్వహించే వారికి నాగసుధ ఆధ్వర్యంలో చక్కటి కళాకారులు సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రెండవ కార్యక్రమంగా. మూడవ కార్యక్రమం శ్రీ లయ నృత్య నికేతన్ కొత్త విద్యా సంస్థని ఈరోజు శ్రీగారు దాన్ని ప్రారంభిస్తున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా వేదిక మీద 30 మంది నాట్య కళామణిని తీసుకొచ్చి నాట్యం ఆడించున్నారు తెలియజేసుకుంటున్నాము. అలాగే 6వ తారీఖున 56వ వార్షికోత్సవ వేడుకలు సత్కళ అద్దెల్లో 50 మంది కళాకారుల చేత నిర్వహించుకోబడతాయి. జనవరి 14 వరకు జరిగే కార్యక్రమాలను అందరినీ ఆహ్వానిస్తూ మరి ఈరోజు కార్యక్రమాల్లో